గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరిగాయి। ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు। ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రధానంగా కేసీఆర్ గారి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ సొంత నిధుల ద్వారా కొత్త లేబర్ కార్డులు రూపొందించి డివిజన్లోని బీదవారికి పంపిణీ చేశారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత నిధుల ద్వారా ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది, ఇది నిజమైన సేవాభావం అని అన్నారు। జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రాజశేఖర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, జై కేసీఆర్ నాయకత్వం। మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, అదే విధంగా దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి దక్కింది। ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఇక్కడ 141 డివిజన్ గౌతమ్ నగర్ లో పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు అదే విధంగా మా ఎమ్మెల్యే గారైన మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది। అదే విధంగా ఇక్కడ అయ్యన్ నగర్ ఏదైతే ఉందో ఇది స్లమ్ ఏరియా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లేబర్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ వారికి 141 డివిజన్ లో మా కార్పొరేటర్ సునీత రాము యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం। ఒక లెజెండ్ ది ఇవాళ భారతదేశ చరిత్రలో తీసుకుంటే గొప్ప గొప్ప నాయకుల పేర్లు చెప్పుకున్నప్పుడు మన కేసీఆర్ గారి కూడా పేరు కూడా తప్పకుండా ముందు వరుసలో ఉంటుందని నేను భావిస్తున్నాను। ఎందుకంటే ఎప్పుడొస్తుందో తెలియని తెలంగాణని తీసుకురావడమే కాకుండా తెలంగాణను అభివృద్ధి చేసి దాంట్లో అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దులను కూడా ముందు కురిపించిన ఘనత కేసీఆర్ గారికి। ఆయన ప్రవేశపెట్టిన అనేక ఇవాళ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమైన రైతు బంధు ఏదైతే ఆయన తీసుకొచ్చిండో ఇలా దేశానికి ఆదర్శంగా నిలిచి ఇవాళ భారత ప్రభుత్వం కూడా దాన్ని ప్రవేశపెడుతుందంటే మరి ప్రజలలో పుట్టి ప్రజలతో మమేకమై ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు అనుభవిస్తుందో తెలుసుకొని